హాయ్ అండి, ముందుగా సంధ్య ఉమా వ్లాగ్స్కి వెల్కమ్. ఈ వీడియో అయితే మేము మధుర 2 days ట్రిప్ వెళ్ళాం కదా, అదే ఈ వ్లాగ్ అండి. ఇది చాలా బాగుంటుంది, ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. శ్రీకృష్ణుడి దర్శనం ఏ విధంగా చేసామో కూడా ఉంటుంది, చూడండి. మేమైతే ముందుగా మధురలో గోకుల్ అయితే వెళ్ళిపోయామండి. గోకుల్లో శ్రీకృష్ణుడు పుట్టిన ప్లేస్ కదా, అంటే పుట్టిన తర్వాత పెరిగిన ప్లేస్ అనమాట ఇది. అనికి మొదటిగా మేమైతే వెళ్ళాము. ఇంకా మా చెర్రీ, మా హస్బెండ్, ఇంకా అక్క, మామయ్య, ఇంకా వాళ్ళ పిల్లలు, ఇంకా రాణితో కలిసి మేమందరం 6 members అయితే వెళ్ళామండి. మా చెర్రీని వాళ్ళ డాడీ పూర్తిగా క్యారీ చేస్తున్నాడు. అక్కడ డిఫరెంట్ కల్చర్ అయితే ఉన్నది నిజంగా చూడడానికి, మొత్తం ప్లేస్ కూడా. ఇంకా అక్కడున్న ఇల్లులు, ఇంకా హౌసెస్, ఇంకా రిమైనింగ్ చిన్న చిన్న షాపులు అన్నీ కూడా అప్పుడు కట్టడాలు అలా ఉన్నాయేమో అనే విధంగానే అనిపిస్తాయి. చాలా పాత మోడల్ అండి, అస్సలు కొంచెం కూడా డెవలప్ అవ్వలేదు. అంటే అక్కడంట కొన్ని ప్లేసెస్ని అంటే కూల్చివేయడానికట గవర్నమెంట్ ఏమో పర్మిషన్ ఇవ్వదంట, ఎందుకంటే శ్రీకృష్ణుడికి సంబంధించినవి కదా. అలాగని ఇదైతే మొట్టమొదటి శ్రీకృష్ణుడు పుట్టిన తర్వాత తనని చూడడానికి పరమశివుడు వచ్చి ఇక్కడంట వెయిట్ చేశాడంట. ఆ ప్లేస్ ఇది. దీన్ని ఈ విధంగా నిర్మించి పెట్టారనమాట. చాలా బాగుంది. తినైతే మా గైడు చాలా బాగా మొత్తం అయితే ఎక్స్ప్లెనేషన్ చేశాడు ఇక్కడ. ఇంకా మేము ఇక్కడ కూడా చిన్నగా దర్శనం అయితే చేసుకున్నాము. దాని తర్వాత అక్కడి నుంచి మూవ్ అయ్యి ఇంకొంచెం ముందుకైతే వెళ్ళామండి. మా చెర్రీ మొత్తం చక్కగా నడుచుకుంటున్నాడు, ఎక్కడ కూడా అల్లరైతే కొంచెం కూడా చేయలేదు, నీట్గా నడుచుకుంటున్నాడు. వాడు బుగ్గల మీద వాళ్ళ డాడీ రాదే అని ఆ ముద్రలు అక్కడ వేస్తుంటారు, అది వేపించాడు. వాళ్ళ డాడీ కూడా వేయించుకున్నాడు. దాని తర్వాత ఇంకా ఇక్కడ ఒక అమ్మవారు అయితే ఉంది. అక్కడ మొట్టమొదటిసారి శ్రీకృష్ణుడు గోకులంలో ఉట్టి కొట్టిన స్థలం అంట. ఇంకా గోకుల ప్రతి వీధులు, సందులు అలాంటి మోడల్లోనే ఉన్నదండి. ఇది చూసారా, ఇదైతే యమునా నది. అదే శ్రీకృష్ణుడు చిన్నతనంలో ఆడుకున్నాడు కదా, ఆ ప్లేస్ అండి యమునా నది. దాని తర్వాత ఇక్కడ నుంచి లోపలికైతే వెళ్తున్నాము, మందిరం ఉన్న సైడు. ఇంకా యమునా నదిలో బోటింగ్ కూడా ఉన్నదండి, చాలామంది చేస్తున్నారు. మేమైతే దిగలేదు, ఎందుకంటే బోల్డెన్ ప్లేస్లు కవర్ చేయాలని ఇంకా దగ్గరికి వెళ్ళి చూసి జస్ట్ ఫొటోస్ అయితే తీసుకుని వచ్చేసాము. ఇంకా ఇదైతే శ్రీకృష్ణుడు అప్పుడు తను ఉండేటప్పుడు అక్కడ తులసి చెట్టు అనమాట నాటాడంట. అది ఇప్పటికి స్టిల్ బ్రతికే ఉందంట. నిజంగా పెరుగుతుంటే దాన్ని కట్ చేసి పెడుతున్నారంట. నేనైతే అక్కడ అసలు మొబైల్స్ అయితే అలౌ లేదండి వీడియోస్ తీయడానికి. ఇదైతే చూసారా, నిజంగా నేను నమ్మలేకపోయాను, అది ఇంకా బ్రతికే ఉంది ఆ చెట్టు. అప్పుడు శ్రీకృష్ణుడు నాటిన ట్రీ అంట. దాని తర్వాత మేమైతే గోవర్ధన్ వెళ్ళాము. గోవర్ధన్ పర్వతము, అదే శ్రీకృష్ణుడు తన చిటికెన వేలుతో ఎత్తాడు కదా, అదే ఏదో స్టోరీ ఉంది కదండి, ఇంద్రుడు ఎక్కువగా వర్షం కురిపిస్తాడు. అది నాకు అంత బాగా తెలియదు. అదైతే ఇదే ఆ పర్వతము. ఇంకా మేమైతే ఎలక్ట్రికల్ ఆటోనైతే బుక్ చేసుకున్నాము. అందులోనే మొత్తం ఫ్యామిలీ 7 members కూడా వెళ్ళిపోయామండి. ఇంకా ఇది గోవర్ధన్. ఇదైతే పర్వతం యొక్క ముందు భాగంలో కొంచెం టెంపుల్ లాగా తయారు చేసి శ్రీకృష్ణ పరమాత్మని అక్కడ పెట్టి పూజలు అయితే చేస్తున్నారండి. నేను ఇది లాంగ్ వీడియో చేయలేకపోయినా షార్ట్ చేశాను, అది ఇందులో యాడ్ చేస్తున్నాను, ఏమనుకోవద్దు. ఇంకా అక్కడ కూడా గోవర్ధన్ పర్వతం యొక్క దర్శనం అన్నీ కూడా బాగా జరిగాయి. అక్కడ మొత్తం కూడా పాతగా అదొక డిఫరెంట్ మోడల్ టైప్ డ్రెస్లేనండి, మన కల్చర్ డ్రెస్లు అయితే అక్కడ లేవు నిజంగా. దాని తర్వాత బృందావన్ అయితే వెళ్ళిపోయాము. ఇదైతే వైష్ణవి దేవి అమ్మవారి విగ్రహం అండి. చూసారా, ఈ టెంపుల్ కూడా వైష్ణవి దేవిదే. చూడండి ఎంత పెద్ద విగ్రహం అనుకుంటున్నారా. ఈ టెంపుల్ నిజంగా కట్టిన వాళ్ళకి, ప్లానింగ్ వేసిన వాళ్ళకి యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే ఆ విగ్రహం ఉందా, విగ్రహం కనిపిస్తుంది చూడండి, దాని కింద మొత్తం కొండలాగా ఉంది. అందులోపల గుడి, పైన విగ్రహం, కింద గుడి. విగ్రహం అంటే మళ్ళీ చిన్న విగ్రహం కాదండి, నిజంగా ఎన్ని అడుగులు ఉంటుందో నాకు తెలియదు, కానీ చాలా పెద్ద విగ్రహం. నిజంగా అమ్మవారు ఆ సింహం మీద కూర్చున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇదో చూసారా, ఇది ఎంట్రన్స్, పైన అమ్మవారు ఉన్నారు. ఇగో కింద నుంచి అయితే మేము వెళ్తున్నాం ఆ కొండ లోపల. గుడి అయితే చాలా బాగుంది. లోపల మొత్తం
మొత్తము కూడా మార్బుల్స్, ఏ వైపు చూసినా కూడా మార్బులే. లోపలికి వెళ్తే ఏదో స్వర్గంలోకి వెళ్ళినట్టు ఫీల్ అయితే వచ్చిందండి. మొత్తం చూసారా, మొత్తం ఎటు చూసినా లైటింగ్స్తోని మార్బుల్స్తోని తినేనండి. వైష్ణవిదేవి అమ్మవారి దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది, పీస్ఫుల్గా జరిగింది అనమాట. ఇక్కడ కూడా కొంచెం ఫొటోస్ అవన్నీ తీసుకున్నాము. ఇంకా చుట్టూ మధ్యలో దేవుడు, చుట్టూ రకరకాల దేవుడు విగ్రహాలండి. మొత్తము ఏదో నాకైతే ఇక్కడికి వెళ్తే మొత్తం అన్ని దేవుళ్ళ దర్శనాలు అయిపోయినట్టుగా అనిపించింది. అందరు దేవుళ్ళు ఇక్కడే ఉన్నట్టుగా అయితే ఉంది. వినాయకుడు, సరస్వతి దేవి, ఇంకా రాధాకృష్ణులు, ఏడుకొండలవాడు, అందరు దేవుళ్ళు కూడా ఇక్కడే ఉన్నట్టుగా అయితే ఉంది. చాలా బాగుంది ఈ టెంపుల్, నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇంకా బోల్డెన్ ప్లేస్లు ఇంకా తిరగడానికి ఉన్నాయి, కానీ ఇక్కడే మేమైతే చాలాసేపు స్పెండ్ చేసామండి. చాలా పీస్ఫుల్గా కూడా ఉన్నది. నిజంగా ఈ దేవుళ్ళన్నీ చూస్తుంటే ఏదో స్వర్గంలోనికి వెళ్ళి అక్కడ చూస్తున్నట్టుగా ఫీల్ అయితే వస్తుంది. ఇంకా ఇక్కడ కూడా ప్రతి ఒక్కరము కూడా ఒక్కొక్క దగ్గర నిల్చుని ఫొటోస్ అయితే తీసాం. ఫైనల్ ఇది మన జగన్నాథ స్వామి, అదే ఒడిస్సా దేవుడు. ఇంకా ఇద్దరు సూర్య భగవానుడు, ఇంకా ఇలాగే చాలా ఉన్నాయండి. ఇంకా ప్రతి దాన్ని చెప్పుకుంటూ పోతే మాటలు కూడా చాలా అంత బాగుంది. ఇంకా మేము అక్కడే 2 days ఉంటాం కదా అని నెమ్మదిగా ఒక్కొక్క ప్లేస్ని కవర్ చేస్తూ వెళ్తున్నాము. ఇంకా మొత్తం చూసేసి బయటికి అయితే వచ్చేసాము. ఇది బయట వ్యూ అండి, చాలా అంటే చాలా బాగుంది. వాటర్ మధ్యలో వస్తుంది. ఇంకా మధ్యలో వెళ్తూ లోటస్ టెంపుల్ కూడా మధ్యలో తగిలిందండి. ఇంకా ఇదైతే బృందావనంలో ఇస్కాన్ టెంపుల్ చాలా బాగుంది నిజంగా. ఇందు లోపలికి వెళ్తే ఏదో కోటలోకి వెళ్ళే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. కానీ దేవుడు మాత్రం అద్భుతమండి. మొత్తం ఫారినర్సే ఉన్నారు ఇక్కడ, భజనలు చేసుకుంటూ దేవుడికి సేవలు చేస్తూ మొత్తం వాళ్ళే సేవలు చేస్తున్నారు. పూల దండలు గుచ్చడము ఒకటి కాదు, ఎటు చూసినా ఫారినర్స్ అని. ఇంకా మేము ఇక్కడ వాళ్ళతో ఫోటో దిగడానికి ట్రై చేసాం, కానీ వాళ్ళు వద్దు అనేసారు, ఇంగ్లీష్లో నో చెప్పారు. దాని తర్వాత దేవుడి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. దేవుడు అయితే నిజంగా రాధాకృష్ణులు అక్కడ ఉన్నారేమో అంత అందంగా అలా ఉన్నారండి. నాకైతే అక్కడ ఉండిపోవాలనిపించింది. ఆ ధూపాలు అన్నింటితో చాలా అంటే స్మెల్ అయితే ఎక్సలెంట్. మళ్ళీ గుడి లోపల చూసారా, మొత్తం బయట క్రౌడ్ అయితే ఎలా ఉంది, ఫుల్గా ఉంది. అది మొత్తం మందిరం లోపలేనండి. ఇంకా మొత్తం దేవుడి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దాని తర్వాత ఈవినింగ్ అయితే 6:30, 7 అయిపోయింది. మేమైతే ప్రేమ్ మందిర్కి వెళ్ళాము. పక్కనేని ఈ రెండు కూడా పక్కనే 2 kilometers or 1.5 kilometers. చాలా బాగుంటుంది ఈ టెంపుల్ కూడా. ఇంకా ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ రకాల్లో మంచి శిల్పాలు అయితే పెట్టారండి. నిజంగా ఈ మందిరం లోపలికి వెళ్ళి బయటకు వచ్చి చుట్టూ చూస్తే ఏదో స్వర్గలోకంలోకి మనం వెళ్ళినట్టుగా, అదే దేవలోకం అంటారు కదా, అలా అనిపించిందండి నాకు. ఇది కూడా మొత్తం మార్బులేని. ఇంకా వాటర్ సెట్టింగ్ కూడా చాలా బాగుంది. స్క్రీన్ అక్కడ వస్తుంటుంది వాటర్ మీదే, మంచి అంటే దేవుళ్ళు ఇంకా ఎవరో చెప్తున్నట్లుగా, భజనలు చేస్తున్నట్టుగా, కీర్తనలు పాడుతున్నట్టుగా ఒకటి కాదు. ఇక్కడ సెట్టింగ్స్ చాలా బాగా పెట్టారండి. ఇందులోపలికి మేమైతే సాయంత్రము 6:30, 7 అప్పుడు వెళ్ళాము అరౌండ్. మేము బయటికి మళ్ళీ 9:30కి బయటకు వచ్చామండి. లోపల అయితే చాలా అందం అయితే ఇంత కాదు, ఏ మూల చూసినా కూడా ఇలాంటి కట్టడాలు ఎలా కట్టారు అలా అనిపించేస్తుంది నాకైతే. ఇక్కడ కూడా బాగా అయితే దర్శనం జరిగింది. ఈ విధంగా మా మధుర ట్రిప్ అయితే 2 daysలో మొత్తం అన్ని ప్లేసెస్ కూడా మేము కవర్ చేసేసామండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.